హాయ్ హలో నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వికీస్ మెయిన్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా చాలా తక్కువ ఖర్చుతోటి చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటి అంటే, సో నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటువంటి చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం మనకి బయట స్టోర్లో చాకో బిస్కెట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా, అంటే హ్యాపీ హ్యాపీ కానీ బార్బన్ కానీ. సో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్లో బిస్కెట్స్ ఏవైనా సరే ఒక 2 ప్యాకెట్స్ తీసుకుని, సో ఆ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలా చేసేసుకున్న తర్వాత, సో మనం డైలీ ఇంట్లోకి వేయించుకునే పాలు కానీ లేదు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ ఏవైనా సరే కాచి చల్లార్చిన పాలు, అంటే వేడి చేసి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వేడి చేసి చల్లార్చిన పాలను తీసుకుంటేనే మనకి మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో షుగర్ ఎవరికైనా ఇష్టం లేదన్న వాళ్ళు ఈ ప్లేస్లో బెల్లం పొడిని కూడా తీసుకోవచ్చు. సో అలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ హాఫ్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనకి 4 to 6 బైట్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ హ్యాపీ బిస్కెట్స్ 5 రూపీస్ ప్యాకెట్స్ 2 బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకున్నాను. సో ఆ 2 బిస్కెట్ ప్యాకెట్స్కి 1 కప్ ఆఫ్ మిల్క్ పడింది, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ 6 బైట్స్ ఆఫ్ చాక్లెట్ బైట్స్ వేసాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఇక్కడ మనకు మిల్క్ షేక్ అనేది ఎంత థిక్గా అట్రాక్టివ్గా ఉందో. సో ఇంకా వేరే ఇంకేమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, హాట్ వాటర్ కానీ సో లేదా కూల్ వాటర్ కానీ ఏమీ కూడా యాడ్ చేయకుండా డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవడమే. ఎందుకంటే బాగా లిక్విడ్ లాగా అయిపోయినా కూడా మనకి టేస్ట్ అంతా బాగోదు. సో ఇలా సెమీ లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. సో అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకుని ఆ గాజు గ్లాస్లో మనకి ఏదైనా ఒక చాక్లెట్ సిరప్ తోటి ఆ గాజు గ్లాస్ని డెకరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎందుకు అంటే అలా డెకరేట్ చేసుకున్న తర్వాత అలా డెకరేట్ చేసుకోవడం వలన మనకి ఈ మిల్క్ షేక్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఆ ఫ్లేవర్ కూడా మనకి అక్కడక్కడ తగులుతూ మిల్క్ షేక్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి చాక్లెట్ సిరప్ అవైలబిలిటీలో లేదు. సో ఇక్కడ చాక్లెట్ సిరప్ అంటే బయట ఏవైనా స్టోర్స్లో హర్షీస్ చాక్లెట్ సిరప్స్ అని, సో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిరప్స్ అవైలబిలిటీలో ఉంటాయి బయట. సో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో స్ట్రాబెర్రీ కానీ లేదు చాక్లెట్ ఫ్లేవర్ లేదు వెనిలా ఫ్లేవర్, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు సిరప్ అందుబాటులో లేదు కాబట్టి నేను సగం మిగిలిన డైరీ మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసి ఈ విధంగా సిరప్ లాగా తయారు చేసుకున్నాను. సో తయారు చేసుకుని నేను ఈ విధంగా చేస్తున్నాను. సో చూసారు కదా, సిరప్ తోటి గ్లాస్ని అంతటిని కూడా డెకరేట్ చేసుకుని నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న మిల్క్ షేక్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో యాడ్ చేసుకున్న తర్వాత సగం వరకు యాడ్ చేసుకుని మిల్క్ షేక్ని యాడ్ చేసుకుని పైన చాక్లెట్ సిరప్ తోటి మళ్ళీ ఒకసారి డెకరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఒక 2 బిస్కెట్స్ని మనం సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. సో అలా మిక్సీ చేసుకున్న 2 బిస్కెట్స్ పౌడర్ని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం గార్నిష్లా చేసుకోవాలన్నమాట. సో ఈ బిస్కెట్ పౌడర్ వచ్చేసి బాగా మెత్తగా ఉండకూడదు. సో మెత్తగా ఉంటే ఏంటంటే మిల్క్ షేక్లో అది మర్జ్ అయిపోతుంది అన్నమాట. సో అలా కాకుండా చిన్న చిన్న బైట్స్గా, సో బిస్కెట్స్ చిన్న చిన్న ముక్కల్లో ఉన్నప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మిల్క్ షేక్ తాగుతూ మనం ఈ బిస్కెట్స్ని తింటూ ఐస్ క్రీమ్ స్కూప్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఈ బిస్కెట్స్ని కూడా అలా ఎంజాయ్ చేయడానికి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా బిస్కెట్స్ పౌడర్ అని దాన్ని యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం మిల్క్ షేక్ యాడ్ చేసుకుని మళ్ళీ అదేవిధంగా ఈ చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకుంటాం. సో ఇలా లేయర్స్లో యాడ్ చేయడం వలన మనకి మిల్క్ షేక్ అనేది ఎంజాయ్ చేస్తున్న కొద్దీ సో డిఫరెంట్ ఫ్లేవర్స్ని తగులుతూ మనకి ఈ మిల్క్ షేక్ తింటూ తాగడానికి బాగుంటుంది అన్నమాట. సో అంతే, మన మిల్క్ షేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి మీ అందరూ కూడా టేస్ట్ అయితే ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదా ఇక్కడ
మనకి చాక్లెట్ మిల్క్ షేక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. సో మనం దీన్ని ఇలానే తాగేసేయచ్చు. లేదు అంటే చల్లగా తాగాలి అనుకుంటే కనుక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆ తర్వాత మనం తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఇలాంటి మిల్క్ షేక్స్ తోటి మనం సమ్మర్ని అంతటిని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్లీజ్, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో అందరూ కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి సో ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.